స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి కూడా ఈ యొక్క రాత్రికాల సమయంలో పునరుద్ధరణ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి? బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థించండి. ఈ సమయంలో ప్రార్థన ద్వారా కూడుకుని ప్రారంభించుకుందాం. 2025 ప్రారంభమై జనవరి నెల అంతా కూడా ఆయన సజీవమైన రెక్కల నీళ్ళలో మనందరినీ కూడా దాచి కాచి కాపాడి మరొక నూతన నెలలోనికి ప్రవేశింపచేసి ఫిబ్రవరి నెల 2వ తారీఖు మొదటి పునరుద్ధరణ కూడుగా ఆరాధించుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క ఫిబ్రవరి నెల అంతా కూడా ప్రభు దయగలిగిన హస్తాల కింద దాచి కాచి కాపాడి అన్ని విషయాల్లో వర్ధిల్లేలాగా అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మనం చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, పనిలో, అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయలాగా మనం ప్రార్థన చేసుకుందాం. ఈ నెల అంతా కూడా దేవునికరంగా నడిపించేలాగా, ఆయనకు మహిమకరంగా మన జీవితాలు మలుచుకుని జీవించేలాగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కొన్ని ప్రార్థన అవసరాల కొరకు కూడా ప్రార్థించండి. పుష్పతమ్మ గారి కొరకు ప్రార్థించండి, బలహీనంగా ఉన్నారు. అలాగే మరి సహోదరి స్వప్న కూడా మరి బలహీనంగా ఉన్నాను అని తెలియపరిచారు. ప్రార్థన చేయండి. మరి శుక్రవారం దేవుని సన్నిధిలో ఉండేలాగా. ఇంకా ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయలాగా మనం ప్రార్థన చేద్దాం. మన నయోమమ్మ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. పెద్ద కుమారుడికి మరి యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడే కోలుకుని మళ్ళీ ఆ బైబిల్ కాలేజ్కి వెళ్ళారు. చక్కగా మరి అక్కడ మంచి ఆరోగ్యంతో ప్రభు నడిపించేలాగా ప్రార్థన చేద్దాం. జీవన వీసా కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. త్వరలో వీసా వచ్చేలాగా మన మధ్యలో మరి తమ్ముడు ఉండేలాగా అందరూ కూడా ప్రార్థన చేయండి. ఐడి రెన్యువల్ చేయించుకునే వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. పనులు లేని వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అన్ని విషయాల్లో ప్రభు అందరికీ సహాయం చేయలాగా మరి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అలాగే మరి ఈరోజు నూతనంగా మన సన్నిధికి వచ్చినటువంటి సహోదరులు మరి షామేల్ గారిని బట్టి కూడా ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. నూతనంగా ఈ దినాన్ని మన సంఘానికి వచ్చి ఉన్నారు. ఇది మొదలుకు నిరంతరం ప్రభు కృప బిడ్డపయించి ఆయన చేస్తున్నట్టు పనుల్లో, ప్రయాణాల్లో తోడుగా ఉండి ఇది మొదలుకు నిరంతరము నిత్యము ఆయన సన్నిధిలో ఈ విధంగా కూర్చొని శుక్రవారం, ఆదివారం ఆరాధించుకుంటూ విశ్వాసంలో పచ్చని ఒలివ మొక్క వలె నాటబడిలాగా ఇంకా సహోదరుడు అనేక మందిని ఈ యొక్క మందిరానికి నడిపించేలాగా ఆత్మీయ జ్ఞానాన్ని ప్రభు అనుగ్రహించేలాగా దేవుని సన్నిధిలో చక్కగా ఇచ్చినటువంటి తలాంతుల్ని వినియోగించుకుంటూ వాడబడలాగా మరి తమ్ముడు కొరకు కూడా ప్రార్థన చేయండి. వారి కుటుంబం కొరకు అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేసి బిడ్డను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియపరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన సుందరమైన నామమునకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, గతించిన జనవరి నెల అంతా కూడా మీరు కాచి కాపాడారు. 2025 ప్రారంభమై ఒక నెల గడిచిపోయింది అంటే ప్రభా నీ కృప మాత్రమే. ఇదిగో మరలా నూతన నెలలోకి ప్రవేశింపచేశారు. 2వ తారీఖులో మేము ఉన్నాం ప్రభా. ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా మీరు దాచి కాచి కాపాడి మమ్మల్ని క్షేమకరంగా అన్ని విషయాల్లో వర్ధలింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వచ్చిన పిల్లలందరినీ కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. ఏదైనా నీ పరిచయలు ఎంతమంది హస్తాలు కలిపి ఉన్నారో ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఇదిగో ట్రాన్స్పోర్ట్లో సహకరిస్తున్నటువంటి బిడ్డలను ప్రభా ఇదిగో నీ దయగలిగిన హస్తాల కింద నన్ను రక్షించి కాపాడండి. వాహనాల చుట్టూ మీకు కంచి వేయండి. నీకు స్తోత్రాలు. ఈ దినం ఎంతో ప్రయాసపడి ప్రభా నీ సన్నిధిని సంఘాన్ని ప్రేమించి ప్రేమ ఏర్పాటు చేసుకొస్తున్నటువంటి శాంతక కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయండి. ఇదిగో సంధ్యమ్మ కుమారుడు కృపాజన్యత కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి ఆరోగ్యం, బలం, శక్తిని మీరు దయచేయండి. సన్నబాబు కుమారుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అన్న కుమారుడు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఆ శోధనలన్నిటి నుంచి విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో ఆనంది ఐడి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. రెన్యువల్ విషయంలో మీరు సహాయం దయచేయండి. నా కుమారుడు ఐడి విషయంలో మీరు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఇది ఇంకెంతమంది అయితే రెన్యువల్ చేయించుకోవాలని ఆశపడుతూ ఉన్నారో పుష్పతమ్మ గారి ఐడి విషయంలో కృపను అనుగ్రహించండి. వసంతమ్మ గారి ఐడి విషయంలో కృప దయచేయండి. స్తోత్రాలు ప్రభా. ఎదుగు తండ్రి అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి తండ్రి. తమ్ముడు నరేంద్ర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. స్తోత్రాలు. లక్ష్మణ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. స్తోత్రాలు. ఎదుగు నిలవేనమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు మంచి జ్ఞానంతో ఆత్మీయంగా పెంచడానికి మీరు సహాయం దయచేయండి. బిడ్డలని అందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు.
ఇదిగో చింటుబాబుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డకున్నటువంటి ప్రతి విధమైన సమస్య నుంచి విడుదల ఇచ్చండి స్తోత్రాలు. ఇదిగో ఆత్మీయంగా బలపడటానికి స్థిరపడటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభు. ఇది ఈ దినం ఎంతమంది పిల్లలు ఇస్తేందుకు వస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మార్గం మధ్యలో ఉన్నారు ప్రభు, నేను సకాలంలో ఇస్తేందుకు రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇంకో తండ్రి ప్రభు, ఇదిగో ప్రార్థన మొదలుకొని ఆఖరి వరకు మీరు తోడుగుండండి. ఈ దినం ఇదిగో నూతనంగా ఎందుకు వచ్చారు ప్రభు, సామ్యుల్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారు చేస్తున్న పనిలో ప్రయాణాల్లో మీరు తోడుగుండండి. కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి ప్రభు, సామ్యుల్లాగా తండ్రి ప్రభు చక్కగా నీ మందిరంలో తండ్రి ఇచ్చినటువంటి తలాంతులను వినియోగించుకుంటూ వాడబట్టడానికి మీరు సహాయం దయచండి. ఆత్మీయ జ్ఞానాన్ని దయచండి ప్రభు. ఇది మొదలకు నిరంతరం బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో సహాయం దయచండి ప్రభు. ఇన్ని రోజుల నుంచి నీ సందుకు దూరం అయ్యాడు ప్రభు. ఇదిగో తండ్రి ఈ దినం నీ సన్నిధిలోకి వచ్చి అన్నారు ప్రభు, నూతన దీవెన నూతన ఆశీర్వాదాన్ని బిడ్డపై కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి ప్రభా, నాయన ఇదిగో బిడ్డ తండ్రి ప్రభా ఈ సన్నిధిలో ఒక పచ్చిన ఒలివ మొక్క వలె నాటుబట్టడానికి మీరు సహాయం దయచేయండి. బిడ్డ ద్వారా ఇంకా అనేక మందిని తండ్రి ప్రభు ఈ సన్నిధికి తీసుకురావడానికి మీరు సహాయం దయచేయండి ప్రభు. ఇదిగో నిండి దాన్ని ఎంతగానో నాయన ప్రభు, మేము అందరము తండ్రి ప్రభు నాయన ఇదిగో తండ్రి అనేకమైనటువంటి క్యాంపులు తిరిగి ఉన్నాం ప్రభు. నేను ఇదిగో తండ్రి దానికి తగ్గ ప్రతిపాదన మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఈ విధంగా మరలా మేము అందరం కూడా తండ్రి అనేకమైనటువంటి క్యాంపులు తిరగటానికి ప్రభు, నీ పిల్లలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరినీ కూడా నీ సంధికి తీసుకురావడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభు, నేను ప్రతి విషయంలోని కృపను గ్రహించండి. ఇది సమయంలో కోరి వారి పాటలు పాడుచోండగా మన స్వరాలు దయచేయండి స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి, నేను ప్రార్థిస్తున్న వారిలో మీరు ఉండండి, నేను నడిపిస్తున్న వారిలో మీరు ఉండండి ప్రభు. కీర్తన భాగం చదివిన వారిలో మీరు ఉండండి ప్రభు. సాక్ష్యాలు చెప్తున్న వారిలో మీరు ఉండండి స్తోత్రాలు ప్రభు. ఇదిగో గత నెలలో మీరు చేసినటువంటి మేలుడు కృపలు నేను ఏది కూడా మర్చిపోకుండా సాక్ష్యం చెప్పి నీ నామాన్ని మహింపరిచే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభు, వాక్యం చెప్పి నీ కుమారులో మీరు ఉన్నాడు ప్రభు. ఇదిగో తండ్రి, నాయన బిడ్డలకు కావాల్సిన కొన్ని మాటలు నేను మీరు బయలుపరచండి స్తోత్రాలు ప్రభు. ఇదిగో ముగింపు మాటలు దీవెన ఆశీర్వాదాలతో మరల మేము తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయండి. మరొకసారి తండ్రి ప్రభు సంఘాన్ని అసలుకి అప్పగిస్తూ ఉన్నాం ప్రభు. దాని ప్రవర్తమానంతో అభివృద్ధి పొందడానికి మీరు సహాయం దయచేయండి. అందరూ కూడా ఒక సైనికుడి వల్ల నాయన పని చేయడానికి మీరు సహాయం దయచేయండి ప్రభు. ఇదిగో మేమందరం కష్టపడి పని చేస్తే నాయన మేము ఏదైతే ఆశిస్తూ ఉన్నామో దాన్ని మేము పొందుకోవడానికి మీరు కృప చూపే దేవుడు మీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి సంఘంలో జరుగుతున్న నేను ప్రతి విషయంలో మీరు తోడుకుండండి ప్రభు. ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తాను మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి మరొకసారి ప్రార్థించి కొడుకుని మీ అసలుకి అప్పగిస్తాను. కృపా కనికరం దయాజాలి ఎప్పుడు ఎల్లప్పుడు మాపై, నేను మా కుటుంబాలపై, దేశాలపై, సంఘాలపై ఉంచి ఈ దినం ఎక్కడైతే ఆరాధన జరుగుతున్నాయి క్రమంగా మర్యాదకరంగా దేవునికరంగా జరగడానికి మీరు సహాయం దయచేసి ప్రతి విషయంలో కృపను గ్రహించి నేను ఇదిగో తండ్రి నీ కృపను మమ్మల్ని అందరినీ వర్ధలింపచేయండి. మరొకసారి బలహీనంగా ఉన్న బిడ్డలందరినీ మీ అసలుకి అప్పగిస్తాం. మార్గ మధ్యలో ఉన్న బిడ్డలందరూ త్వరగా రావడానికి మీ సందుకు సహాయం దయచేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో కొద్ది నిమిషంలో పాటలు పాడుతూ ప్రభు నామాన్ని మహింపర్దాం. ఈ జీవితం విలువైనది అనే పాట పాడి ప్రభు నామాన్ని మహింపర్దాం. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.
సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టికి నీ పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టికి నీ పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికియున్న వారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతుకే నరుడెవరు, కలకాలం లోకంలో ఉండే స్థిరుడెవరు. మరణం రుచి చూడక బ్రతుకే నరుడెవరు, కలకాలం లోకంలో ఉండే స్థిరుడెవరు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటలేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకి చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు, సిద్ధపడినావా శివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. హల్లెలూయా.
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా ప్రార్థనలో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు నన్ను ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుమన్నావు. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకుంటివి, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకుంటివి, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకే నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా,
హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. ఎవరన్నా పాడతారు అని పాటలు పాడతా. ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎంతవరకు ఆదుకున్నావే, ఎంతవరకు ఆదుకున్నావే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. నన్ను చూసావే వందనమయ్యా, నన్ను చూసావే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా, స్వస్థపరచావే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్
ఆసక్తితో ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్. ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలి ఇలలో. సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో, అలసి సొలసిపోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలి ఇలలో. సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో, అలసి సొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా మరణము నీ చరణములా చెంతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము గణము సమస్తము నీ పనికై. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ
శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని
మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమనకు పంపగా ప్రకటించే నీ వాక్యము లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము హల్లెలూయా. మహిమ కలుగును గాక. నీవు లేని చోటేది యేసయ్యా, నీ క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగైండాలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నీ క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది
పాటల్లోకి వద్దాం.
సర్వాధికారి సర్వ సృష్టికి కారణభూతుడైన మా దేవ నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా తండ్రి. ఇదిగో తండ్రి గతించిన పునరుద్ధాన దినము నుండి ఇదిగో నా ప్రభు ఈ పునరుద్ధానం వరకు నా ప్రభువా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి దాచి భద్రపరిచిన విధానమును కొరకే స్థుతులు ప్రభువా. యేసయ్యా ఈ సమయం చూడక నా ప్రభువా ఎంతో మంది నశించిపోయి ఉన్నారు తండ్రి. నా దేవా నశించిన వారి మధ్యలో నీవు మమ్మల్ని ఉంచకుండా నీవు సజీవుల వరుసలో మమ్మల్ని నిలవబెట్టి నా ప్రభువా మా ద్వారా నా తండ్రి నీవు స్థుతులు అందుకున్న స్థుతులకు ఆసీనుడైన దేవా నీకే స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి ఈ దినమందు నా ప్రభు నీ సన్నిధిలో కూడుకుని నా ప్రభు నిన్ను పాటలతోటి ఆరాధనతోటి నిన్ను మహిమ పరిచున్నాము దేవా. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. నా తండ్రి ఎన్నిక లేని వాళ్ళము నా తండ్రి నా యేసయ్య ఇదిగో తండ్రి నీవు ఏర్పరచుకున్న విధానమును కొరకే నీకు స్తుతులు ప్రభు. నా తండ్రి ఇదిగో ప్రభు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతమంది అయితే నా తండ్రి నీ సన్నిధానంలో గడుపుచూ ఉన్నారో నా తండ్రి దాన్ని వ్యర్థపరచకుండగా నా తండ్రి వచ్చిన వారిని నా ప్రతి ఒక్కరిని నా ప్రభు నిండుకు
ఉండలుగా నా తండ్రి సంతోషం దీవెనలతో పంపించమని అడుగుచున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని ఆత్మపూర్ణులుగా చేయమని అడుగుచున్న దేవానికి స్తోత్రాలు ప్రభు. నా తండ్రి ఎదుగో వచ్చి వెళుతున్నామన్నట్టుగా కాకుండా నా తండ్రి వాక్యముతో నా తండ్రి మా జీవితాలను మేము సరి చేసుకునే కృప మాకు దయచేసి దేవానికి వందనాలు యేసయ్య. నా తండ్రి అంధకార చీకటి మమ్మల్ని కమ్మక ముందే నా తండ్రి నీ ఉగ్రత మా మీదకి దిగిరాక ముందే మమ్మల్ని తట్టండి దేవానికి స్తోత్రాలు ప్రభు. అయ్యా నీ మార్గంలో మమ్మల్ని నడిపించండి దేవా. నా తండ్రి నీ వాక్యము మా పాదాలకు వెలుగై ఉన్నదని నీ సెలవిస్తున్నది ప్రభు. నా తండ్రి మా జీవితాలను సరి చేసుకునే కృప మాకు దయచేయండి యేసయ్య. నా తండ్రి దేశం కానీ దేశంలో మేము ఎంతమో మంది ప్రభు నా తండ్రి ఈ దిక్కు తోచిన స్థితిలో మేము ఉన్నాము ప్రభు. అయినప్పటికీ నిన్ను స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. నా తండ్రి ఇచ్చిన చేసిన ఆరాధన బట్టి నీకే వందనాలు ప్రభు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరాధన తండ్రి నీ సన్నిధిలోకి చేర్చుకుని నా ప్రభు మాకు ప్రతిఫలం అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పుణ్య పాదములు పట్టుకుని బ్రతిమలాడి వేడుకుని పొందుకునిచున్నాం మా కన్న తండ్రి. హలో, దేవునికి మహిమ కలిగిన గాక. మరి పాడిన పాటలను బట్టి చేసిన ఆరాధన బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరి ఆరాధనలో దేవుడు మన మధ్యలో సంచరించాడని మనందరం కూడా నమ్ముదాం. మరి ఇంతవరకు జరిగిన కార్యక్రమం బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మరి కొద్దిగా ఉన్నాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి నా నామాన్ని మహిమపరుస్తారో వారి మధ్యలోనే ఉంటానని సెలవిచ్చిన దేవునికి మనందరం కూడా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి కీర్తనలు చదువుకుందామండి. మరి దావీదు రాసిన కీర్తనలు 115 1 నుండి 18 వరకు. ఆసక్తి గలవారు ఎవరైనా సరే చదవండి. దామా దేవాది దేవుడికి వందనాలు. 115వ అధ్యాయం 18 వచనాలు ఉన్నాయి. మొత్తం చదువుకుందామండి. మాకు కాదు, యెహోవా మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. వారు దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చు వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములను వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులను వాటికి నోరుండును పలకవు. కన్నులుండువు చూడవు. చెవులుండియు వినవు. ముక్కులుండియు వాసన చూడవు. చేతులుండియు ముట్టుకొనవు. పాదములుండియు నడువవు. గొంతుకతో మాట్లాడవు. వాటిని చెయ్యువారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వట్టి వారై ఉందురు. ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడము. యెహోవా యందు భయభక్తు గలవారులారా యెహోవా యందు నమ్మకయించుడి. ఆయన వారికి సహాయము వారికి కేడము. యెహోవా మమ్మును మరచిపోలేదు. ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలు ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపరచును.
పొందించెను. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడుదురు. ఆకాశము యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. చదివే చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మరి కీర్తన చదివి వినిపించిన సహోదరికి వందనాలండి. మరి చదవబడిన కీర్తనలో మరి ఒక్క వచనం చదువుకున్నాం లేదు, ఎగరికిద్దాం వాక్యానికి. 4వ వచనం అండి, ఒకసారి చదవండి. వారి విగ్రహములు వెండి బంగారవి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకునవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మకించే వారందరూ వాటి వంటి వారై. చాలండి. మరి విగ్రహంలాగా మనం వాటికి కూడా చెవులు ఉంటాయి, ముక్కు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మనకి అన్నీ ఉన్నాయి. మనం వాటిలాగా ఉండకూడదు. మనం దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రతి విషయంలోనూ కూడా దేవుని మహింపరుస్తూ ఆరాధిస్తూ మరి ఉండాలి. అలాగే దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మన నోటితో దేవుని మహింపరచాలి, చేతులతో దేవుని పనులు చేయాలి. మరి అలాగ ప్రతి విషయంలోనూ కూడా మరి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఉపయోగకరంగా ఉండాలి తప్ప మన మనుషులు చేసిన విగ్రహాల్లాగా ఎప్పుడు కూడా అలాగే వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదు. ఎంతో కొంత వచ్చిన దాంట్లో దేవుని మహింపరచాలి. పాట ద్వారానో వాక్యం ద్వారానో ఏదో ద్వారా దేవుని మహింపరుస్తూ ఆరాధిస్తూ మనం ఎప్పుడు కూడా దేవునికి ఉపయోగపడే వస్తువులాగా ఉండాలని మరి వచ్చిన ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు. మరి ఎక్కువగా చెప్పడానికి అవకాశం లేదని టైం అయిపోయింది ఈరోజు. మరి అయ్యగారికి ఇద్దాం వాక్యం. సాక్ష్యాలు ఏమైనా ఉంటే వచ్చే వారం ఆదివారం శుక్రవారం చెప్తారు కానీ అందరూ మరి అయ్యగారు వచ్చి వాక్యాన్ని పంచుకుంటారు. మరి రాజ్కుమార్ గారు వచ్చి వాక్యం పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవబడిన కీర్తన భాగంలోంచి ఒక్క మాటను చూసుకుని కొద్ది నిమిషములు క్లుప్తంగా మాత్రమే వాక్యాన్ని ఈరోజు విందాం. చదవబడినటువంటి కీర్తనలో 12వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించెను. సరిపోయింది. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించెను. ఆయన మనల్ని మర్చిపోలేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడండి. ఎందుకంటే మనందరము కూడా ఆయన పిల్లలం కనుక కన్న తండ్రి ఎప్పుడు కూడా పిల్లల్ని మర్చిపోడు. కానీ మనం మాత్రమే ఆయన మర్చిపోతూ ఉన్నాం. మనం మర్చిపోతూ ఉన్నామని ప్రభు మరొకసారి వాక్యాన్ని ఈరోజు మనకు గుర్తు చేశారు. ఈ నూతన సంవత్సరంలో 2వ నెలలో యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు కానీ ఆయన మనం మర్చిపోతూ ఉన్నాం. అయినప్పటికీ ఆయన మనల్ని మర్చిపోకుండా మనల్ని ఆశీర్వదిస్తున్న విధానానికి ఆయనకి స్తోత్రాలు చెల్లించాలి అందరం కూడా. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు మాత్రం క్లుప్తంగా మన వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు మన అంశం ఏందండి అంటే ఎవరు చూడలేదా? అంటే చర్చిలోకి వచ్చాక వస్తున్నారా? సరే చూసే చెప్పండి ఒకసారి. వాళ్ళు గురి కలిగి జీవించాలి అని ఈరోజు కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఏంటి ఆ గురి?
గురి కలిగి జీవించే అంటే మనందరికీ అనేకమైనటువంటి గురులు ఉంటాయి. కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి అంటే ఆటలాడుతున్న వారిని మనం చూసామంటే వారికి ఒక గురి ఉంటుంది. ఎలాగైనా సరే ఈ యొక్క మ్యాచ్లో మనం విన్ అవ్వాలి, విజయం సాధించాలి అని ఒక గురి వారికి ఉంటూ ఉంది. అంత మాత్రమే కాదు, డ్రైవింగ్ చేస్తున్న వారిని కూడా మనం చూసినట్లయితే వారికి కూడా ఒక గురి ఉంటుంది. క్షేమకరంగా గమ్యం చేరుకోవాలి అని ఒక గురితో వాళ్ళు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. చదువుకునే పిల్లల్ని మనం చూసామనుకోండి, వాళ్ళకి కూడా ఒక గురి ఉంటుంది. బాగా చదువుకోవాలి, పాస్ అవ్వాలి అని ఒక గురి. అలాగే చదువు అయిపోయిన వారిని చూసామనుకోండి, వాళ్ళకి కూడా ఒక గురి ఉంటుంది. మా చదువు అయిపోయింది, మంచి ఉద్యోగం సంపాదించాలి అని ఒక గురి కలిగి వాళ్ళు కూడా ఉంటారు. అంత మాత్రమే కాదు, గురి కొరకు మాట్లాడాలి అంటే మంచి ఉద్యోగం చేయాలి, మంచి ఇల్లు కట్టుకోవాలని గురి ఉంటుంది, సంపాదించుకోవాలని గురి ఉంటుంది. ఇలా గురి కొరకు మాట్లాడుకుంటూ వెళ్తే అనేక విషయాలు ఉన్నాయి. ఒక ఆర్మీలో చూసినట్లయితే ముందు ఆర్మీలో జాయిన్ అవుతేనే వాళ్ళకి కూడా ఒక గన్ ఇచ్చి గురి నేర్పిస్తూ ఉంటారు. అది ఏ పొజిషన్లో షూట్ చేయాలి అనే విషయాన్ని పర్టికులర్గా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఒకవేళ గురి వాళ్ళు నేర్చుకోకుండా వాళ్ళు షూట్ చేసినట్లయితే వాళ్ళనే కాల్ చేసుకునే పరిస్థితులు. అందుకని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు షూట్ చేసే వాళ్ళకి కూడా. గురి చాలా ప్రాముఖ్యం. ఒకవేళ గురి లేకపోతే వ్యర్థం అన్నమాట జీవితం. ప్రతి ఒక్కరికి కూడా ఒక గురి ఉండాలి. క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తున్న మనకు కూడా ఒక గురి ఉంది. ఏంటి ఆ గురి అంటే పరలోకం చేరుకోవాలి అని ఒక గురి. పరలోకం చేరుకోవాలి అనే ఒక గురి మన ముందున్నప్పుడు ఆ గురిలో మనం ప్రయాణం చేస్తూ ఆ గురిని రీచ్ అవుతూ ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే చాలా గురుల కొరకు మనం చూసాం. ఆటలాడుతున్న వాళ్ళు విజయం కొరకు గురి పెట్టుకుని ఉంటారు. చక్కగా వాళ్ళు ఆ యొక్క ఆటను ఆడి ఆ యొక్క విజయాన్ని పొందుకుంటారు. సో అలాగే మనం కూడా పరలోకం చేరుకోవాలి అనే గురి మనలో ఉన్నట్లయితే మనం కూడా ఖచ్చితంగా ఆ గురిని మనం ఫాలో అవ్వి మంచి మార్గాల్లో వెళ్ళినట్లయితే ఆ గురిని మనం చేరుకోగలుగుతాం. ఇలా ఈ గురి కొరకు మనం మాట్లాడుకోవాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే మనలో కావలసినటువంటి ముఖ్యమైన గురి ఏంటంటే ప్రార్థన అనే గురి మనలో ఉండాలి. ఒకవేళ ప్రార్థన అనే గురి మనలో లేకుండా మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనం ఆ పరలోకం అనే గురిని మనం చేరుకోలేం. మనం ప్రార్థన ఎంత అధికంగా చేస్తే ఆ గురిని అంత సులువుగా మనం అందుకోవటానికి సులభతరం అవుతూ ఉంది. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏ గురి కలిగి ఉండాలి అంటే ప్రార్థన అనే గురి కలిగి ఉండాలి. ఈ సమయంలో మరి మనం ప్రార్థన అనే గురి కలిగి ఉన్నామా, లేకపోతే మనం ఎన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం, ఎంత సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతూ ఉన్నాం అనే విషయాన్ని మనం ఆలోచించేయాలి. మనం ప్రార్థన చేస్తేనే మనం ఆ పరలోకం చేరుకోవటానికి చాలా దగ్గరగా మనం జీవించగలుగుతూ ఉంటాం. ప్రార్థన ఎంత అధికంగా చేస్తూ ఉంటామో మన జీవితాలు అంత అధికంగా మార్చుకోగలుగుతూ ఉంటాం. ఒకవేళ ప్రార్థన చేయకుండా మనం జీవిస్తూ ఉన్నట్లయితే మన జీవితాలని మనం మార్చుకోలేం. ఎందుకంటే ప్రార్థన చేసేవారు పాపం చేయటానికి భయపడుతూ ఉంటారు. ఒకవేళ పాపం చేసేవారిని చూసినట్లయితే ప్రార్థన చేయటానికి భయపడుతూ ఉంటారు. అంతే, పెద్ద తేడా ఏం లేదు. ప్రార్థన చేసేవాళ్ళు పాపం చేయడానికి భయపడతారు, పాపం చేసేవారు ప్రార్థన చేయడానికి భయపడతారు. ఈ రెండు విషయాలని మనం ఆలోచన చేసుకుని మనలో ఏ గురి కలిగి ఉన్నాం అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. సాధారణంగా మనం కష్టపడుతూ ఉన్నాం, సంపాదించుకోవాలనే గురి మనలో ఉంది. మనం మోసం చేయాలి అనే గురి మనలో ఉంది. ఇంకా చెప్పాలి అంటే చాలామందికి తినాలి అనే గురి ఉంటుంది. తిండిపోతులు అన్నమాట. వారికి తిండి తప్ప మరేది కూడా ఉండదు. ఇంకా చెప్పాలి అంటే మంచి వస్త్రాలు ధరించాలి అని ఒక గురి కలిగి ఉంటారు. ఒక బైక్ కొనుక్కోవాలని, లేకపోతే ఒక కారు కొనుక్కోవాలని, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి గురి కలిగి జీవిస్తూ ఉంటారు. సమయంలో చింటూ నీ గురి ఏంటని అడిగామనుకో, మంచి భార్య కావాలని ఆయన కోరుకుంటాడు. ఎందుకంటే ఇంకా పెళ్ళి అవ్వలేదు కనుక మంచి గురి కొరకు చూస్తూ ఉన్నాడు అన్నమాట. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క గురి కలిగి ఉంటారు.
ఈ గొర్రెల కొరకు మాట్లాడాలంటే. సో కొర్నేలి కొరకు మనం చూసినట్లయితే భక్తిపరుడు. ఆయన గురి ఏంటంటే అన్యుడైనప్పటికీ భక్తిపరుడు, ప్రార్థన అనే గురి కలిగి జీవిస్తూ ఉన్నాడు నమ్మకంగా. సో మనం కూడా కర్నూలిలాగా ప్రార్థన అనే గురిని మనం కలిగి జీవించాలి అని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, పౌలు గురించి మనం చూసినట్లయితే పౌలు గురించి మాట్లాడకుండా ఎవరు వాక్యం చెప్పినా పౌలు గురించి మాట్లాడకుండా ముగించే అంతగా ఎవ్వరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే ప్రతి విషయంలోనే పౌలుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. పౌలు గురి ఏంటి అంటే పరలోకం చేరాలని గురి. ఆ గురి వద్దకు పౌలు గారు చేరారు. అంటే పౌలు స్థితి ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుల్ని హింసించాడు, క్రైస్తవుల్ని లాక్కెళ్ళిపోయేవాడు. అటువంటి భయంకరమైనటువంటి జీవితం జీవించిన వ్యక్తి సౌలు. ఈ దమస్కో మార్గంలో ఎప్పుడైతే ప్రభు దర్శించాడో, ప్రభు దర్శించే ద్వారా ఆయన మాట్లాడాడో సౌలుగా మార్చబడ్డాడు, పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడ్డ తర్వాత ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. అధికంగా ఆయన చేసిన ఒకే ఒక పని ఏమిటి అంటే ప్రార్థన చేశాడు. అధికంగా ప్రార్థన చేశాడు పౌలు. అధికంగా ప్రార్థన చేశాడు కనుక ఆ గురి వద్దకు ఆయన చేరుకోగలిగాడు. అందుకే మనం కూడా ఏం చేయాలంటే మన ముందుంచినటువంటి పరుగు పందెంలో ఓపికగా పరిగెట్టాలి. ఎలా పరిగెట్టాలండి? ఓపికగా పరిగెట్టినప్పుడు మనం కూడా ఆ పరుగు పందెంలో విజయాన్ని పొందుకుని ఆ గురి వద్దకు చేరుకోగలుగుతాం. మనం ఎప్పుడైతే ఓపికగా మన ముందుంచినటువంటి పరుగు పందెంలో పరిగెడుతూ ఉంటామో మనం ఈజీగా ఆ గురి వద్దకు మనం చేరుకోగలుగుతాం. అందుకే మనం ఓపికగా పరిగెట్టాలి. ఓపిక అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఈ ఓపిక లేకపోతే చాలా కష్టం. ప్రతి విషయంలోనే ఓపిక ఉండాలి. ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా మనిషికి ఓపిక అనేది కావాలి. ఈ ఓపికగా మనం ఎప్పుడైతే పరిగెడుతూ ఉంటామో అప్పుడే మనం గురి వద్దకు చేరుకోగలుగుతాం. పౌలు అనేకమైనటువంటి భయంకరమైనటువంటి మార్గాల్లో వెళ్ళినటువంటి వ్యక్తి, జీవించినటువంటి వ్యక్తి. పౌలు ఎందుకు మరి ఆ గురి వద్దకు చేరుకోగలిగాడు అంటే ఆయన చేసిన ఒకే ఒక పని ప్రార్థన చేశాడు. అంతే, ప్రార్థన చేశాడు కనుక ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు, ఆయన పద్ధతి మార్చుకున్నాడు, గురి వద్దకు చేరుకోగలిగాడు. మనం కూడా మన జీవితాన్ని మార్చుకోవాలి, మన పద్ధతి మార్చుకోవాలి అంటే ప్రార్థన అనే గురి మనం కలిగి జీవించాలి. అంత మాత్రమే కాదు, దావీదు కొరకు కూడా మనం చూసినట్లయితే దావీదు కూడా ఒక గురి కలిగి ఉన్నాడు. అన్నల దగ్గరికి వెళ్ళాడు. అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేతిలో ఏమీ లేదు, కానీ ఆయన ఒక సవాల్ విసిరాడు. ఈ సున్నత లేని ఫిలిష్తీయుణ్ణి తల నరుకుతాను అని. ఆయన గురి ఏంటి? ఆయన చేతిలో కత్తి ఏమీ లేదు కదా, ఎలా నరుకుతా అన్నాడు అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి గురి ఏమిటి అంటే దేవుడే ఆయన గురి. దేవుణ్ణి ఆయన గురిగా చేసుకున్నాడు కనుకే ఆయన ఆ యొక్క యుద్ధంలో విజయాన్ని సాధించగలిగాడు. మనం కూడా ఎప్పుడైతే దేవుణ్ణి మనం గురిగా పెట్టుకుంటామో, దేవుని యొద్దకు చేరాలి అనే గురిని మనం ఎప్పుడైతే మన ముందు ఉంచుకుంటామో, మన ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో ఓపికగా మనం పరిగెత్తుతామో అప్పుడు మనం చాలా ఈజీగా దేవుని యొద్దకు, ఆ గురి యొద్దకు మనం చేరుకోగలుగుతాం. అదేవిధంగా మనం చూడగలిగాము అంటే అన్న కొరకు కూడా అందరికీ తెలుసు. అన్న రెండు విధాలైనటువంటి ప్రార్థన చేసింది. మొదట గురి లేనటువంటి ప్రార్థన చేసింది. ఆమె ఎంతో కష్టాల గుండా ప్రయాణం చేసింది. ఎప్పుడైతే ఆమె గురి లేకుండా ప్రార్థన చేస్తున్నాను అని ఆమె గమనించిందో అప్పుడు గురి కలిగి ప్రార్థించటం ప్రారంభించింది. గురి కలిగి ఎప్పుడైతే ప్రార్థించటం ప్రారంభించిందో అప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఏ విధంగా ఆమె గురి కలిగి ప్రార్థించింది అనే విషయాన్ని మనం చూసినట్లయితే సామెయలు 1 సామెయలు 1 అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి. అయితే ఒక మాటను మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. ఆమె ముందు గురి లేకుండా ప్రార్థన చేసింది కనుక ఆమె చాలా కష్టాల గుండా ప్రయాణం చేసింది. ఎప్పుడైతే ఆమె గురి కలిగి ప్రార్థన చేసిందో, ఆమె దేని కొరకైతే ప్రార్థన చేసిందో ఆ యొక్క ప్రార్థన ప్రతిఫలాన్ని ఆమె పొందుకోగలిగింది. అదే విషయాన్ని మనం చూసినట్లయితే అదే 1 సామెయలు 1 అధ్యాయం 9-10 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. 11వ వచనం వరకు కూడా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు
బహుగా ఏడ్చునని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమె గురి కలిగి ప్రార్థించింది. గురి కలిగి ఏ విధంగా ప్రార్థించిందంటే యెహోవా సన్నిధికి వచ్చి బహు దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ ప్రార్థన చేసింది. ఆ కింద వచనంలో కూడా మనం చూసినట్లయితే ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమె పెదవులు మాత్రమే కదులుతూ ఉన్నాయి, కానీ స్వరం మాత్రం పైకి రావట్లేదు. ఎందుకంటే ఆమె మనసులోనే ప్రార్థన చేసుకుంటూ ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. 13వ వచనం వరకు తర్వాత మీరు చదువుకోండి. ఆమె పెదవులు మాత్రమే కదులుచుండును, ఆమె స్వరము వినబడకయుండును గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదని కొనును. ఆమె పెదవులు మాత్రమే కదులుతూ ఉన్నాయి, కానీ స్వరం బయటికి రావట్లేదు. ఆమె దుఃఖాక్రాంతురాలై మనసులోనే వేదనతో ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తూ ఉందంటే, నాకు ఒక కుమారుడు కావాలి అని ప్రార్థన చేస్తూ ఉంది. ఒక కుమారుడు కావాలని ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె గురి కలిగి ఎప్పుడైతే ఒక కుమారుడు కావాలని ప్రార్థన చేసిందో దేవుడు కుమారుడిని అనుగ్రహించాడు. అంటే మన జీవితంలో కూడా గురి లేనటువంటి ప్రార్థనలు చాలా చేస్తూ ఉంటాం. మన ప్రార్థనలో ఒక గురి ఉండాలి. ఇప్పుడు సాధారణంగా మనం ఒక అగ్గిపుల్లను చూసామనుకోండి, అగ్గిపుల్లకు ముందు ఏముంటుందండి? కొంచెము మందు ఉంటుంది, కొంచెమే ఉంటుంది. అంటే ఈ అగ్గిపుల్లకు ఉన్నటువంటి మందు మనము అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది వెలిగిస్తూ ఉంది, వెలుగుతూ ఉంది, మండుతూ ఉంది. క్రైస్తవులు వెలిగించేవారుగా ఉండాలి, క్రైస్తవులు మండేవారులా ఉండాలి. అప్పుడే మనం గురి వద్దకు చేరుకోగలుగుతాం. మనం ఎప్పుడైతే వెలుగుతూ ఉంటామో, వెలిగిస్తూ ఉంటామో, మండుతూ ఉంటామో, మనం గురి వద్దకు చాలా సులువుగా వెళ్ళటానికి చాలా దగ్గరగా ఉంటూ ఉంది. అందుకే మన ప్రార్థనలో గురి ఉండాలి అని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. అన్న గురి కలిగి ప్రార్థించింది. ఆమె ఏదైతే ఆశించిందో ఆ యొక్క బహుమానాన్ని ఆమె పొందుకోగలిగింది. మనం చూస్తున్నట్లయితే మనలో గురి లేనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మన ప్రార్థనలో సరైనటువంటి గురి లేదు. మనం ఎప్పుడైతే గురి కలిగి ప్రార్థన చేస్తామో, మనం దుఃఖాక్రాంతురాలై అన్న ఏ విధంగా ప్రార్థించిందో ఆ విధంగా మనం కూడా గురి కలిగి ప్రార్థించాలి. ఒక పాస్టర్ గారంట ఒక చనిపోయిన వారింటికి వెళ్ళారంట ప్రార్థన చేయటం కొరకు. సంఘంలో ఉన్నటువంటి పెద్దను అన్నాడంట, పెద్దగారు మీరు ప్రార్థన చేయండి అని. పెద్ద ప్రార్థన చేయటం ప్రారంభించాడు. పరమ తండ్రి నీకు స్తోత్రాలు, ఇదిగో చనిపోయిన ఈ వ్యక్తిని దీవించు, ఆశీర్వదించు అని. ప్రార్థనలు ఎలా ఉంటాయంటే గురి లేనటువంటి ప్రార్థనలు అన్నమాట. ఎక్కడ ఏ సందర్భంలో ఏ ప్రార్థన చేయాలో అనే గురి మనలో లేదు. అటువంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం. మనం చేసే ప్రార్థనలోనే గురి లేదు. మనం ఎప్పుడైతే గురి కలిగి ప్రార్థన చేస్తామో అప్పుడు మనం విజయాన్ని పొందుకోగలుగుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఒకసారి హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ దగ్గరికి ప్రార్థన చేయడానికి ఒక పాస్టర్ గారిని పిలిచారంట. పిలిస్తే ఆయన ఒక ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు, ఒక దేశం వెళ్ళటానికి ప్రయాణం అయ్యాడు. ఆఖరి నిమిషంలో ఆయన ప్రార్థన చేయడానికి హాస్పిటల్కి వచ్చాడు. అప్పటికి ఈ వ్యక్తికి అన్ని పైపులు పెట్టి ఆక్సిజన్ అంతా కూడా పెట్టి ఉంచారు. ఈయన ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేయమంటే నాకు సమయం లేదు, నేను ఊరు వెళ్తూ ఉన్నానని ఈ పాస్టర్ గారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. పరమ తండ్రి నీకు స్తోత్రాలు, ఇదిగో ఈ కుమారుణ్ణి ఈ విధంగా చూడటం బాధగా ఉంది. నేను ఇప్పుడు ప్రయాణం అయ్యి అమెరికా వెళ్తూ ఉన్నాను. మరలా తిరిగి వచ్చే వరకు ఈ కుమారుడు ఉంటాడో లేదో నాకు తెలియదు, కానీ ఈ బిడ్డని నువ్వు స్వస్థపరచు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? నేను అమెరికా వెళ్తున్నాను, అమెరికా నుంచి లండన్ వెళ్తాను, లండన్ నుంచి సింగపూర్ వెళ్తాను, సింగపూర్ నుంచి మలేసియా వెళ్తాను అని అక్కడ కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఒక సేవకుడికి కూడా గురి లేనటువంటి ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థన అనే గురి లేకుండా చాలామంది లోకంలో కనిపిస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే మధ్యలోనే పోయాడు ఈయన. అటువంటి ప్రార్థనలు చేసేవారు ఉన్నారు. అయితే మన ప్రార్థనలో ఏముండాలి అంటే గురి ఉండాలి. ఒక అన్యుడైనటువంటి కర్నేలు ఏ విధంగా భక్తిపరుల్లా ప్రార్థించాడో అటువంటి ప్రార్థనా జీవితం, గురి కలిగినటువంటి ప్రార్థనా జీవితం మనలో ఉండాలి. ఒక హన్న ఏ విధంగా ప్రార్థించిందో గురి కలిగి అటువంటి ప్రార్థన మనలో ఉండాలి. ఒక దావీదు దేవుణ్ణే గురిగా చేసుకుని ఏ విధంగా యుద్ధానికి బయలుదేరాడో అటువంటి గురి కలిగి మనం జీవించాలి. అంత మాత్రమే కాదు, యెహోషువ గురించి కూడా అందరికీ తెలుసు. యెహోషువ గురి కలిగి ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడండి యెహోషువ? చూద్దామా ఒక వచనాన్ని. యెహోషువ గురి కలిగి ప్రార్థించాడు.
యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం మనం చూసినట్లయితే చక్కని మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన గురి ఏ విధమైనటువంటి గురి కలిగి ప్రార్థించాడు? 13వ వచనాన్ని చూద్దాం, సమయం లేదు కనుక. 12వ వచనం కూడా చదవండి, ఒకసారి త్వరగా చదవండి. యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనం నుంచి 14 వచనాల వరకు మనం చదువుదాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు విడుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులోను నిలువుము, చంద్రుడా నీవు అయ్యోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనుమాట రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ గురి కలిగి ప్రార్థన చేశాడు. యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో యెహోషువ చేసినటువంటి ప్రార్థన ఏంటి అంటే, ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఒక గురు ఉంది. ఆ గురుతో ఆయన ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? సూర్యుడు అక్కడే ఆగాలని ప్రార్థన చేశాడు. ఎక్కడ ఆగాలని రాశారండి? అక్కడ గిబియోనులో నిలువుము. గిబియోనులో నిలువుము అంటే సూర్యుడు అక్కడ నిలిచిపోయాడు అంతే. చంద్రుడు ఆగు అన్నాడు. ఎక్కడ ఆగమన్నాడండి? అయ్యోను లోయలో ఆగు అన్నాడు అంతే. అక్కడ ఆగిపోయాడు చంద్రుడు. అంటే యెహోషువ ప్రార్థన మనం చూసినట్లయితే యెహోషువ ప్రార్థనలో గొప్ప గురు ఉంది. గొప్ప గురు ఉంది కనుక సూర్య చంద్రుల్ని ఆపగలిగే శక్తి ఆ ప్రార్థనలో ఉంది. ఆ ప్రార్థనలో అంత శక్తి ఉన్నది కనుకే సూర్యుడిని ఎక్కడైతే ఆగమన్నాడో అక్కడ ఆగిపోయాడు, చంద్రుడిని ఎక్కడైతే ఆగమన్నాడో అక్కడ ఆగిపోయాడు. అటువంటి ప్రార్థనలు మనం చేయలేకపోతూ ఉన్నాం. అటువంటి గురి కలిగినటువంటి ప్రార్థనలు మనకు చేయలేకపోతూ ఉన్నాం. కానీ యెహోషువ చేసినటువంటి ప్రార్థనలో మనకు గురి కనిపిస్తూ ఉంది. అటువంటి ప్రార్థనలు మనం చేసేవారంగా ఉండాలండి. ఎప్పుడైతే మనం చేసే ప్రార్థనలో గురి ఉంటుందో ఖచ్చితంగా విజయాన్ని మనం పొందుకోగలుగుతాం. మనం ఎప్పుడైతే ఓపికగా మన ముందున్నటువంటి పరుగు పందెంలో పరిగెడతామో అప్పుడే మనం విజయాన్ని పొందుకోగలుగుతాం. ఈ రోజు నుంచి మనం చేయాల్సిన పని ఏంటంటే మనలో ఒక గురి కలిగి మనం ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే గురి కలిగి ప్రార్థన చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉంటాడు. అయితే మనం చేసే ప్రార్థనలో గురి లేదు. ఎందుకు మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో గురి లేదు అని మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే 6వ వచనం 2 వచనాలు మనం చూసుకుందాం. మన ప్రార్థనలో గురి లేని ప్రార్థన ఏ విధంగా రాయబడి ఉందంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోని వీధులలోను వీధి మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్పుచున్నాను. సరిపోందాం ఒక్క నిమిషం. ఇక్కడ మనం చూసినట్లయితే మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో గురి లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో గురి లేదు అంటే, మనం చేస్తున్నటువంటి ప్రార్థన మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడాలని మనం ప్రార్థన చేయకూడదు. కానీ మనం చేస్తున్నది ఏంటంటే, మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వేషధారుల వలె మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము, మనుషులకు కనబడాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అటువంటి ప్రార్థనలో గురి ఉండదు. అటువంటి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి అంటే, చదవమ్మ కింద వచ్చిన, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. గురి కలిగినటువంటి ప్రార్థన కావాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏది గురి కలిగిన ప్రార్థన అంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూసి తండ్రి ఎదుట నువ్వు ప్రార్థన చేయి. అంతేగాని సంత మూలల్లోనూ లేకపోతే
వీధుల్లోనూ లేకపోతే మనుషులకు కనపడాలని వేషధారుల వలె మనం ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థనలో ఏం లేదంటున్నారండి, గురి లేదు అని వాక్యం సెలవిస్తోంది. మనం గురి కలిగినటువంటి ప్రార్థన చేయాలి. అన్న గురి కలిగినటువంటి ప్రార్థన చేసింది. అంత మాత్రమే కాదు, యెహోషువ గురి కలిగినటువంటి ప్రార్థన చేశారు కనుకే వారి ప్రార్థన ద్వారా గొప్ప విజయాన్ని వారు పొందుకోగలిగారు. మన ప్రార్థన ద్వారా మనం విజయాలు పొందుకోలేకపోతూ ఉన్నాం, మన ప్రార్థనకు ప్రతిఫలం రాలేకపోతూ ఉంది అంటే మన ప్రార్థనలో గురి లేదు అని మనం ఆలోచించేయాలి. ఈ రోజు నుంచి మనం చేసే ప్రార్థనలో గురి ఉండాలి. మనం ఎప్పుడైతే గురి కలిగి ప్రార్థిస్తామో, మనం ఎప్పుడైతే పట్టుదలతో ప్రార్థిస్తామో అప్పుడే మన ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. నీతిమంతులు చేసే ప్రార్థనకు ఆయన చెవులు యొగ్గి ఆలకించే దేవుడు. అంత మాత్రమే కదా, ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మనం చేస్తున్నటువంటి ప్రార్థన గురి కలిగి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి విజయాలు మనందరము ఈ సంవత్సరంలో పొందుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలిగిన గాక. మరి తక్కువ సేపు విన్నా కానీ మంచి మాటలు విన్నాం. మరి ప్రతి ఒక్కరం కూడా గురి కలిగి జీవించాలి. మన క్రైస్తవులకి ఏ విధమైన గురి ఉండాలని చెప్పారు? ఎక్కడికి ఏది మన గురి ఏంటి? ప్రార్థన. దేని గురించి? పరలోక రాజ్యం చేరుకోవడం కొరకు. మరి పరలోక రాజ్యం చేరుకోవడానికి ప్రార్థనే కాదు, అన్ని విధాలు కూడా దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి, ప్రార్థన చేయాలి. మన గురి ఎప్పుడు కూడా మరి దేవునికి అనుకూలంగా ఉండటానికి మరి ప్రతి ఒక్కరు కూడా అనుకూలంగా ఉండి ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం చెప్పారు, ప్రార్థన గురి లేని ప్రార్థన చేస్తూ ఉంటారు ఆయన. ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు. నేను మొన్న ఈ మధ్య విన్నాను, ఒక ఆవిడని పాస్టర్ గారు వాక్యం చెప్పే ముందు ప్రార్థన చేయమన్నారు. ఆయనకి ఇచ్చిన టైం ఎంత తెలుసా? 20 నిమిషాలు. ఆవిడ చేసిన టైం 15 నిమిషాలు. వాకింగ్ కొరకు ప్రార్థన చేయమన్నారు, ఆయనకి ఇచ్చిన టైం ఏమో 20 నిమిషాలు, ఆవిడ చేసిన ప్రార్థన 15 నిమిషాలు. అలాగా చాలామంది కూడా గురిలేని ప్రార్థన చేస్తారు. పుట్టినరోజు గురించి చేయమంటే ఏదేదో చేసుకొస్తారు. వాకింగ్ కోసం ప్రార్థన చేయమంటే మొత్తం అంతా లక్కొచ్చేస్తారు, టైం అంతా తినేస్తారు. ఆయన వాకింగ్ ఏం చెప్తారు ఇంకా. అలాగే ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదైనా ప్రార్థన చేయమన్నప్పుడు కూడా మనం కూడా గురి కలిగి ప్రార్థన చేయాలి. వాకింగ్ వరకు ప్రార్థన చేయమంటే వాకింగ్ వరకే ప్రార్థన చేయాలి. అలాగే ముగింపు ప్రార్థన అంటే ముగింపు ప్రార్థనలాగే ఉండాలి. ప్రారంభ ప్రార్థన అంటే ప్రారంభ ప్రార్థనలాగే ఉండాలి. ఆ విధంగా మన ప్రార్థన కూడా గురి కలిగి ఉండాలి. మరి మంచి మాటలు వినిపించారు. ఆత్మీయ ఆహారం, మన ఆత్మకు కావాల్సింది బలం, ఆత్మీయ ఆహారం. అలాగే మన శరీరానికి కావాల్సింది శరీరాహారం. మరి శరీరాహారం కూడా మన స్త్రీలలో సంఘ పెద్ద అయినటువంటి మన ఎవరు శాంతి గారు ఏంటి చప్పట్లు కొట్టండి. స్త్రీలలో సంఘ పెద్ద అయినటువంటి శాంతి గారు ఏర్పాటు చేశారు. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఓకే, మరి తయారు చేశారు, చాలా సంతోషం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉంటూ అందరి కోసం మన దైవజనులు మనకు ఆత్మకు సరిపోయే ఆత్మాహారాన్ని ఇస్తుంటే మనం సంఘస్థులకి శరీరాహారం కూడా పంచుదాం. మనకున్నదే దేవుడు మనకు కలగజేసిందే. మరి వచ్చి శుక్రవారం మన సహోదరి ఏం పేరండి, అను సహోదరి మరి వచ్చి శుక్రవారం ఏర్పాటు చేస్తా అన్నారు భోజనాలు. చాలా సంతోషం. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉండాలని మరి ప్రార్థన చేయండి. అలాగే శాంతి గారు వెచ్చించినటువంటి ధనానికి మరి దేవుడు వారికి మరి 10 అంతులుగా 100 అంతులుగాను 30 అంతులుగాను మరి దేవుడు మరి వారికి కలగజేయాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. అలాగే మరి కానుకల కొరకు మరి ఒక ప్రత్యేక పాట అనువల్ బ్రదరా, సారీ అమ్మ అనువల్ బ్రదర్ అంట, మరి నాకు సరిగ్గా తెలియలేదు. మళ్ళీ వచ్చే వారం చెప్తాను వివరంగానే. మరి తప్పనిసరిగా ప్రార్థన చేయండి. ప్రత్యేక పాట ఎవరన్నా ఆసక్తి గలవారు ఎవరైనా సరే ప్రత్యేక పాట పాడితే కానుకలు పడదాం. గురిలేని బ్రతుకేది దరి చేర్చవా నా ప్రభు, గురిలేని బ్రతుకేది నీ తోడు లేక నీ
చేరితి గురిలేని బ్రతుకిది దరి చేర్చవా నా ప్రభు గురిలేని బ్రతుకిది గాలికెదురు పొట్టు వంటిది నిలబడలేని నా బ్రతుకు గాలికెదురు పొట్టు వంటిది నిలబడలేని నా బ్రతుకు అంతలోనే మాయమగును ఆవిరి వంటి నా బ్రతుకు అంతలోనే మాయమగును ఆవిరి వంటి నా బ్రతుకు గురిలేని బ్రతుకిది వాడిపోయి రాలిపోవును పువ్వులాంటి నా బ్రతుకు వాడిపోయి రాలిపోయెను పువ్వులాంటి నా బ్రతుకు చితికిలోనే చితికిపోవును ఉడగవలే నా బ్రతుకు చితికిలోనే చితికిపోయెను ఉడగవలే నా బ్రతుకు గురిలేని బ్రతుకిది కలకాలం నిలుచుచున్నది ప్రభువా నీ దివ్యవాక్యము కలకాలం నిలుచుచున్నది ప్రభువా నీ దివ్యవాక్యము నిత్య జీవం నొసగుచున్నది పరిశుద్ధుడని నామం నిత్య జీవం నొసగుచున్నది పరిశుద్ధుడని నామం గురిలేని బ్రతుకిది దరి చేర్చవా నా ప్రభు గురిలేని బ్రతుకిది నీ తోడు లేక నీ సాగలేను నీ నీడనే కోరితి నీ తోడు లేక నీ సాగలేను నీ నీడనే కోరితి గురిలేని బ్రతుకిది దరి చేర్చవా నా ప్రభు గురిలేని బ్రతుకిది దేవుని స్తోత్రం హల్లెలూయా మంచి పాట పాడి వినిపించినటువంటి సోదరికి వందనాలండి. అలాగే మరి కానుకల నిమిత్తం అలాగే ముగింపు ప్రార్థన మన సంఘపర రాజ్ కుమార్ గారు వచ్చి ప్రార్థన చేసి దీవెనలు ఇస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. చాలా సంతోషం. దేవుడు అనుగ్రహించినటువంటి నూతన నెలలో మొదటి పునరుద్ధరణ కూడిక ఆశీర్వదకంగా జరిగించిన దేవుని బట్టి మహిమపరుస్తూ ఉన్నాను. వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. సమయం చాలా తక్కువ ఉన్న కారణాన్ని బట్టి కొన్ని మాటలు మాత్రమే మేము ముందుంచగలిగాను. సమయం ఇంకా అధికంగా ఉంటే ఇంకా దాన్ని లోతులోకి వివరించేవాడిని. కానీ సమయం కొంచెం ఉన్నది కనుక కొంచెం మాత్రమే ఆహారాన్ని వడ్డించగలిగాం. అయినప్పటికీ అవి మన ఆత్మలకు సరిపోయే మాటలు అని నేను భావిస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే వచ్చేవాడిని. సమయానికి వద్దాం, సమయానికి ముగించుకుని వెళ్దాం. మరి మన మధ్యలో ఈరోజు నూతనంగా వచ్చినటువంటి సహోదరుడు
నిన్న చాలా క్యాంపులకి మరి వెళ్ళి తిరగటం జరిగితే క్యాంపులో మన సహోదరుడు కలవటం జరిగింది. సామ్యుల్ అయిన పేరు. ఇంతవరకు ఎటువంటి సంఘానికి వెళ్ళలేదు. నూతనంగా ఈ దినం దేవుని సందుకు వచ్చి అన్నారు. ఇది మొదలకు నిరంతరం దేవుని సందుకి శుక్రవారం ఆదివారం వచ్చేలాగా ఆత్మీయంగా బలపడేలాగా అందరూ కూడా ప్రార్థన చేయండి. వారు చేస్తున్న పనులు, ప్రయాణాలు, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి నిన్న చాలా చక్కగా చాలా క్యాంపులు తిరిగాం. చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, కాకపోతే కొంతమంది ఇంకా కలవలేదు. మరి నరేంద్ర, లక్ష్మణ్ గారు, చింటూ, సన్నీ, నేను, కుమారుడు అందరం కూడా వెళ్ళి చాలా క్యాంపులు తిరిగాం. చాలా సంతోషం నిజంగానే. రేపటి నుంచి ఇంకా అదే కార్యక్రమం పెడతా ఉన్నాం. అందరూ ప్రార్థన చేయండి. ఇంకా అనేక మందిని సంఘానికి నడిపించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే చాలు. గురి కలిగి మనం సంఘం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు మన పక్షాన. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్యచంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్యచంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసింతుము. అందులో మనము నివసింతుము. అవునండి, పరలోక రాజ్యం ఎంతో అందమైన రాజ్యం. ఆ రాజ్యంలో మనం నివసించాలి అంటే మనం ప్రార్థన అనే గురి కలిగి జీవించాలి. ఆ పరలోకం మనం చేరాము అంటే అక్కడ సూర్య చంద్రులతో పని లేదు. అక్కడ ఎప్పుడు స్తుతులు, స్తోత్రములు తప్ప మరి దేనితోటి పని లేదు. అటువంటి స్తుతులు మనం స్తుతించేవారంగా ఉండాలి అంటే ప్రార్థన అనే గురి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మన జీవితాలు మార్చబడతాయి, మన బ్రతుకులు మార్చబడతాయి. ఆ విధంగా మనం అందరము జీవించాలి అంటే ఈ దినాన్ని నుంచి ఒక తీర్మానం తీసుకుందాం. సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ యొక్క దుర్దినాలు, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఒక నూతన తీర్మానంతో ముందుకు వెళ్దాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన, ఘనమైన, సుందరమైన మనకు స్తోత్రాలు. ఇదిగో ప్రారంభం నుంచి ఇంతవరకు మీరు తోడుగున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వచ్చిన నీ పిల్లలందరిని బట్టి మహింపరుస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, ఉదయం నుంచి పని చేసుకుని ప్రభా, ఇదిగో నీ సందుకు వచ్చారు అంటే కేవలం నీ కృప, నిన్ను ప్రేమించి నీ సందుకు వచ్చారు ప్రభా. ఇదిగో తండ్రి, వారి సమస్యలు మీతో చెప్పుకోవాలని వచ్చారు. నేను వారి మనసులో ఉన్న మాటలు ప్రభా, హృదయంలో ఉన్నటువంటి వేదన ప్రభా, నేను మీకు తెలియపరుస్తూ ఉండగానే మీరు ఆలకించండి. వారి హృదయ అంతరంగాలు మీరు పరిశీలిస్తున్నటువంటి దేవుడు తండ్రి. హృదయ వాంఛలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ప్రార్థించడం మా వంతు కార్యం చేసే గొప్ప దేవుడు నీవు ప్రభువా. ఈ దినం నుంచి మేము ఒక గురి కలిగి ప్రార్థించుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, ఈ కార్యక్రమంలో ఎంతమంది చేతులు కలిపారో వారిని దీవించండి. ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన బిడ్డలను ప్రభా, ఇదిగో ముఖ్యంగా ఆహార పదార్థాలు నేను ఉదయం నుంచి పని చేసుకుని ఎంతో శ్రమించి ప్రభా మా అందరి కొరకు చక్కని ఆహార పదార్థాలు తీసుకొచ్చారు ప్రభా. శాంతకుని వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వారి బృందం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి గృహంలో ఉంటున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు.
ఇదిగో తండ్రి ఇచ్చిన మంచి మనస్సును బట్టి హృదయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సంధ్యమ్మను బట్టి ప్రార్థిస్తున్నాం, కుమారుడు కృపాజన్యతను బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి, స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన వారు చేస్తున్న ప్రతి ప్రయత్నం ప్రార్థన ఫలింపునుగా కానీ ప్రార్థిస్తున్నాను, నీకు స్తోత్రాలు. సహాయం దయచేయండి, నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి ప్రభు నేను మా ప్రియులు రవి గారిని బట్టి అనుషమ్మను బట్టి వారి సంపూర్ణ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను, నీకు స్తోత్రాలు ప్రభు. వారు చేస్తున్న ప్రతి పనిలో ప్రయత్నంలో మీరు తోడుగుండండి. ఇదిగో అనుషమ్మకు పని లేదు ప్రభు, మంచి పనిని మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పని చేసుకుంటూ నీ నామాన్ని మహింపరిచే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను, నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి ప్రభు నాయన ఇదిగో తండ్రి శాంతకను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, వారి సంపూర్ణ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో సంధ్యమ్మను బట్టి వారి సంపూర్ణ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి ప్రభు నాయన సహోదరు ప్రభు పర్వతమ్మ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. ఆ బిడ్డకున్నటువంటి బలహీనతలన్నీ తీసివేయండి ప్రభు. ఇదిగో తండ్రి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి, మంచి స్వస్థతను మీరు దయచేయండి, మీకు స్తోత్రాలు ప్రభు. నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో తండ్రి గొప్ప సాక్ష్యాన్ని వినే కృప మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో పట్టుదల కలిగి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. విశ్వాసరహితమైనటువంటి ప్రార్థన రోగును స్వస్థపరచనని సెలవిచ్చారు తండ్రి. విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండగా నీ కార్యములు జరుగును గాక. హల్లెలూయా, స్తోత్రం ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో తండ్రి భవానమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నారు, సంపూర్ణ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభు. అసూనమ్మని బట్టి ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు తండ్రి ప్రభు. ఇదిగో వెంకటలక్ష్మి గారిని బట్టి ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభు. వారి గృహంలో ఎంతమంది అయితే ఉంటున్నారో వారు అందరిని బట్టి ప్రార్థిస్తున్నాను, అసలుకి అప్పగిస్తున్నానికి స్తోత్రాలు తండ్రి ప్రభు. ఇదిగో తండ్రి సునీతమ్మని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో పని లేదు ప్రభు, మంచి పని దయచేయండి, నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో బలహీనంగా ఉంటూ ఉన్నారు, బలపరచమని ప్రార్థిస్తున్నాం, నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో అనుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, వారి సంపూర్ణ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. సహోదరుని జ్ఞాపకం చేసుకోండి, నీ పనిలో ఎంతో విధంగా సహకరిస్తూ ఉన్నారు ప్రభు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం, నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, అన్ని విషయాల్లో మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాం, నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి ప్రభు ఆనందిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఐడి రెన్యువల్ చేయించాలి ప్రభు, నేను మీరు సహాయం దయచేయండి. ఇదిగో మంచి పని అనుగ్రహించండి, మీకు స్తోత్రాలు ప్రభు. నేను వారి సంపూర్ణ కుటుంబాన్ని ఇంటి దగ్గర ఉన్నటువంటి సందీప్ని ప్రభు ప్రేజ్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్న వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను, నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి ప్రభు ప్రియకుమార్ తెప్సుబని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. నేను ఆ బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆమెకున్న ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి మీరు విడుదల ఇచ్చండి ప్రభు. ఇదిగో తండ్రి నాయన ప్రతి విషయంలో నీ కృపను అనుగ్రహించండి, వారి సంపూర్ణ కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను, నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి ప్రభు నాయన ఇదిగో నాయన శాంతి గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో వక్ర నుంచి వస్తూ ఉన్నారు ప్రభు, నేను బలహీనంగా ఉన్నప్పటికీ నీ సందుకు వచ్చారు ప్రభు. బిడ్డకి చెందవలసినటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మీరు దయచేయండి. నేను ఇదిగో సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను, నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి నిలవేనమ్మ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నారు, సంపూర్ణ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి నాయన ఇదిగో నాయన ప్రభు నరేంద్రని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, తమ్ముడిని జ్ఞాపకం చేసుకోండి, నేను ఇచ్చిన కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణ కుటుంబాన్ని దీవించండి, నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో లక్ష్మణరావు గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్న వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ నీకు స్తోత్రాలు ప్రభు. నన్ను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో సన్నిబాబుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను, నేను వారికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి బిడ్డలను బట్టి నేను అన్న కుటుంబాన్ని బట్టి నేను వారి బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. వారి కుటుంబంలో ఉన్నటువంటి బలహీనతలన్నిటి నుంచి విడుదల దయచేయండి, నీకు స్తోత్రాలు ప్రభు. నేను అన్ని విషయాల్లో వర్ధిల్లే కృప దయచేయమని ప్రార్థిస్తూ నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇదిగో చింటు బాబుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. యవనస్తుడు బిడ్డకు చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా తెచ్చేయండి. ఇదిగో నీ చిత్తమైతే మారు మనసు పొందుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభు ప్రార్థన అవసరాలు కోరి ఉన్నారు ప్రభు. పుష్పతమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి, నేను ఫుల్ టైంకి వెళ్ళి ఉన్నారు ప్రభు. ఆ పనిలో తండ్రి నిలకడగా చేయడానికి మీరు సహాయం దయచండి. ఇదిగో స్వప్నం ప్రార్థన అవసరం కోరి ఉంది ప్రభు, బలహీనంగా రాలేకపోయింది, నేను బలపరచండి. చిత్తం అయితే ప్రభు శుక్రవారం సందుకు రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి ప్రభు నేను పేరు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో మదీనా ఖలీఫా నుంచి వస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభు. రయ్యాన్ నుంచి వస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభు. ఇదిగో మత్రగది నుంచి వస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. న్యూ సలాత నుంచి వస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. హిలాల్ నుంచి వస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఆయనకి స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి ప్రభు మమ్మోర నుంచి వస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అబుహమర్ నుంచి వస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నానికి స్తోత్రాలు ప్రభు. వక్రా నుంచి వస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నానికి స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి నాయన నీ పిల్లలు ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో ప్రతి ఒక్కరిని మీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభు. నేను ఇదిగో తండ్రి మాలో ఈ ప్రేమ ఐక్యత
ఐక్యత సమాధానాన్ని ఎప్పుడు వర్ధిల్లే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఎదుగో తండ్రి నాయన అన్ని విషయాలు నీ కృపను అనుగ్రహించండి. ఎంతవరకు ఈ కార్యక్రమంలో మీరు తోడుగున్నందుకు మీకు స్తోత్రాలు. ఎదుగు ఈ సమయంలో మరలా తిరిగి ప్రయాణమై వెళ్తూ ఉండగా ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి. నేను బిడ్డలందరికీ చెందవలసినటువంటి దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయండి ప్రభు. ఎదుగో సంఘ పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. యవనస్తులను, స్త్రీల సమాజాన్ని, సమస్తాన్ని మీ అసలుకి అప్పగిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభు. నేను అందరిని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ కొడుకులు ఎంతవరకు మీరు తోడుగున్నారు, ఇంకెవరైనా మర్చుంటే ప్రభు నేను మమ్మల్ని క్షమించండి. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని. ఇదిగో తండ్రి నెలంతా దీవెనకరంగా మమ్మల్ని ఉంచండి. ఇదిగో మొదటి శుక్రవారంలోకి మేము వెళ్తూ ఉన్నాం. ఆరాధన పరిశుద్ధమైన బల్లారాధన ప్రభు. ఆధారం కూడా తగిన సిద్ధపాటు కలిగి రావడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభు నీ కృపను అనుగ్రహించండి. ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు, శోధనలు ఏవి కూడా లేకున్నట్లు మేమందరము చక్కని ఐక్యతలు ఇంకా మందిరాన్ని అభివృద్ధి పరుచుకునే కృపాధన్యతను అందరికీ దయచేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి అందు నెరవేరును గాక. మనది ఆహారం నేడు మాకు దయచేయండి. మేళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. తండ్రి అయినటువంటి ప్రేమయు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యుని సహవాసము, సమాధానము, ఆయన కాపుదల, భద్రత ఈ దినం ఆరాధించిన ప్రియబిడలకు, వారి కుటుంబాలకు ప్రభు అక్కడ పర్యంతము సదా దీవెన, ఆశీర్వాదము, సంతోషము, సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడూ నా ప్రభు అనుగ్రహించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం. ప్రభుని యేసు రక్తమే జయం. ప్రభుని యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదం బుల్మావేగా వర్షింపజేయుమీషా, ఆశతో నమ్మేయన్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహిమేగా కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు కృప అందరికీ తోడయండి ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.